వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, మీతో పాటు నేను కూడా బాగుండాలి. ఈరోజు వచ్చి వ్లాగ్ అయితే వసంత పంచమి. ఇది 2025 ఫిబ్రవరి 2 అయితే వచ్చింది. అయితే ఈరోజు ఎలా చేసుకున్నామో మీకైతే వీడియోలో అయితే చూస్తారు. మా పిల్లలిద్దరూ చేసుకున్నారు, చాలా ఓపికగా చేసుకున్నారండి. నేను ఎలా చెప్తే అలా అందంగా చేసుకున్నారు. సో అదే నేను మార్నింగే లేచి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీని. అయితే మార్నింగ్ ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుని తర్వాత నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. అలాగే ఈ వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారిని పూజించుకుంటాం. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈరోజు ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటే ఈరోజు చేపిస్తే పిల్లలకి చాలా మంచిది. ఈరోజు స్కూల్లో కూడా సరస్వతి పూజ సెలబ్రేషన్ అయితే ఉంది, కానీ పిల్లలు అయితే వెళ్ళలేదు. సండే కదా ఇంకా వెళ్ళలేదు. అలాగే నిన్న ఈవినింగ్ చెప్పాను మన ఇంట్లో కూడా సరస్వతి పూజ రేపు మార్నింగ్ చేసుకుందామని, అందుకనేసి అయితే వెళ్ళలేదు. ఇంట్లోనే మా పిల్లలిద్దరూ చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని పూజించుకున్నారు. పిల్లలందరికీ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉండాలి. అందరికీ విద్య ఒకటే సరిపోదు, విద్య బుద్ధి జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అప్పుడే మనం జీవితంలో ఎదరికి వెళ్ళగలుగుతాం, అలాగే ఎన్నో విజయాలు సాధిస్తాం. ఇది ఆవిడ అనుగ్రహం ఉంటేనే అవుతుంది. అయితే ఇప్పుడు పూజ ఎలా ప్రారంభించుకున్నానో మీరు చూడండి. నేను ఇది ముగ్గు వేసుకుంటున్నాను ఇత్తడి పళ్ళెంలో. ఇది సరస్వతీదేవి ముగ్గు అంటారు, అలాగే సరస్వతీదేవి యంత్రం కూడా అంటారు. ఇది నిన్న టీవీ ప్రోగ్రాంలో అయితే చూశాను. అయితే నేను కింద ఫ్లోర్ మీద అయితే పసుపు రాసి పళ్ళెం పెట్టాను, కానీ మన ఫ్లోర్ మీద కూడా వేసుకోవచ్చు. కానీ మాది టైల్స్ మీద ఇక్కడ డైనింగ్ ఏరియాలో అస్తమాను ఫ్యాన్ వేస్తూ ఉంటారు, ఎగిరిపోతుంది కదా అనేసి నేను ఇలా ఇత్తడి పళ్ళెంలో అయితే వేసుకున్నాను. అమ్మవారిని అది ఇలాగా పీఠం పైన ఫోటో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి అలాగా సిద్ధం చేసుకుంటున్నాను. ప్రతిదీ పక్కన పెట్టుకుంటే పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఓం సరస్వత్యై నమః అని ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్న. స్లేట్ మీద రాసుకోవచ్చు, కానీ స్లేట్ లేదు మా ఇంట్లో అప్పటికప్పుడు, అందుకని అలా అయితే చేసుకున్నాను. ప్రతి పనికి ఫస్ట్ అయితే మనం వినాయకుడి పూజ అయితే చేసుకుంటాం కదా, ఏ ఆటంకాలు లేకుండా అన్నీ చక్కగా అవ్వాలని అయితే ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నాను. పిల్లలు దీపారాధన చేస్తున్నారు, ఇద్దరు వాళ్ళ చేత చేపించాను దీపారాధన. ఇద్దరు దీపారాధన చేసుకుని పూజ అయితే ప్రారంభించాము. పిల్లలిద్దరూ దీపారాధన అయితే చేసుకున్న తర్వాత నేను వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను. పసుపు కుంకుమ అక్షంతలు పుష్పం ధూప దీప నైవేద్యాలు అయితే సమర్పించుకుని వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను. తర్వాత మా పిల్లలిద్దరూ సరస్వతీదేవి పూజ అయితే చేసుకున్నారు. ఇప్పుడైతే ఇక్కడ వినాయకుడి పూజ అయితే అయిపోయింది. హారతి తీసుకుని వాళ్ళిద్దరు బుక్స్ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నారు. తర్వాత నేను సరస్వతి అష్టోత్తర శతనామావళి అయితే చదువుతాను. ఒక్కొక్క పుష్పం వేసుకుంటూ పూజ చేసుకోండి అని చెప్పాను. అలాగే నేను ఒక్కొక్కటి చదువుతుంటే వాళ్ళు ఒక్కొక్క పుష్పం వేసుకుని భక్తి శ్రద్ధలతో అయితే చేసుకున్నారండి. అసలు చెయ్యం కట్టని ఏం అనలేదు. ఎప్పుడు కూర్చోరు కదా ఒక చోట అని చెప్పి కూర్చోబెట్టను కదా నేను, అందుకని కూర్చుంటారో లేదో అనుకున్నాను, కానీ ఏమీ లేదు, బాగానే కూర్చొని చేసుకున్నారు. చాలా చక్కగా చేసుకున్నారండి ఇద్దరు. అలాగే తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెలుపు రంగులో ఉండే నైవేద్యాలు అయితే నేను అన్నీ చేసుకున్నాను మార్నింగు. అవి ఏమిటంటే సూజీ కేసరి తెలుపు రంగులో చేసుకున్నాను ఇందులో. అలాగే దద్దోజనం, అటుకులు బెల్లం, పాలు, అలాగే కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకున్నాను. అలాగే
ఇక్కడైతే తాంబూలం ఇచ్చి పూజ అయితే ముగిసింది. చాలా చక్కగా అయిందండి మా ఇంట్లో సరస్వతీదేవి పూజ. అలాగే అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.